హాయ్ అండి. వెల్కమ్ టు మాంటెల్ ఎక్స్‌ప్రెస్. సో, ఈరోజు రెసిపీ ఏంటంటే బీట్రూట్ వడ అనమాట. బీట్రూట్ అనేది చాలా మంచిది కదండీ! దాన్ని మాక్సిమం పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడరనమాట. ఎప్పుడు మనం కూర గాని, పచ్చడి గాని చేస్తాం కదా! సో, ఈ విధంగా వడలు చేసి పెడితే బావుంటుంది. ఈవినింగ్ వాళ్ళొచ్చే టైంకి గానీ, ఎప్పుడైనా ఆదివారం పూట గానీ స్నాక్స్ లాగా చేసి పెడుతుంటే ఇష్టంగా తింటారు. చాలా బావుంటాయండి. చాలా మెత్తగా వస్తాయి. అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. బీట్రూట్ తగులుతూ, ఉల్లిపాయలు తగులుతూ చాలా బావుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, వీడియో చూసిన తర్వాత ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1 కప్ వరకు శనగపప్పు ఉంటుంది కదండీ! సో, శనగపప్పుని, హాఫ్ కప్ వరకు కందిపప్పుని ముందు బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత రెండిటిని కలిపి వాటర్‌లో వేసేసి 1 అవర్ వరకు నానబెట్టాలి. ఒక గంట వరకు అవి నానాలి. ఈ లోపల మనం 1 కప్ వరకు బీట్రూట్ తరుగుననమాట. ఈ విధంగా తరుగు తీసుకొని దీన్ని వేడి నీళ్ళలోని బాగా కడుక్కోండి. ఎందుకంటే దానికి కొంచెం వాసనలా కొంచెం మందు వాసనలా వస్తుంది కదా! సో, అదంతా పోతుందనమాట. దాన్ని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు 1 అవర్ తర్వాత చూస్తే మనకి శనగపప్పు, కందిపప్పు 2 నానిపోతాయనమాట. సో, మనం ఈ పప్పులతోని బీట్రూట్ వడ చేస్తున్నాం కాబట్టి ఇది బలం కూడా అనమాట. సో, ఈ పప్పుల్ని మనం మిక్సీ జార్‌లోకి తీసేసుకొని 1 స్పూన్ వరకు అల్లం ముక్కల్ని అల్లం తరుగు వేసుకోవాలి 1 స్పూన్ వరకు. అండ్ 3 ఎండుమిర్చి కూడా వేసేసి మీకు ఇంకా కారం కావాల్సి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వడకు సరిపడా సాల్ట్ కూడా వేసేసి దీన్ని మనం రుబ్బుకోవాలి. కొంచెం కచ్చా పిచ్చాగా రుబ్బుకోండి. అంటే అక్కడక్కడ కొంచెం పప్పు బద్ద తగులుతూ ఉన్నట్టు రుబ్బుకోండి. వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు. మీకు మరీ నలగకపోతే కొంచెం వాటర్ యాడ్ చేయండి. సో, ఈ విధంగా మనకి రుబ్బు రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు దాంట్లోనే హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలను కూడా చిన్న తరుగ్గా వేసుకోండి. సో, వేసేసిన తర్వాత 2 స్పూన్స్ వరకు వరిపిండి 2 స్పూన్స్ వరకు వేసేసి ఇప్పుడు మనం బీట్రూట్ కూడా రెడీగా కడిగేసి పెట్టుకున్నాం కదా! సో, ఆ బీట్రూట్‌లో వాటర్ అనేది లేకుండా బాగా పిండేయాలన్నమాట. ఆ బీట్రూట్ తరుగులో వాటర్ ఉంటే మళ్ళీ మనకి ఈ రుబ్బు అనేది మనకి పలచగా అయిపోతుంది. అప్పుడు వడలనేవి మనకు రావు. అందుకని దాంట్లో వాటర్ పిండేసి మొత్తం బీట్రూట్ తరుగును కూడా వేసేసి ఈ విధంగా చేత్తోనే చిన్న చిన్న వడల్లా ఒత్తుకుంటూ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో వేసేయాలి. ఒక్కసారి బీట్రూట్ కలిపిన తర్వాత ఒక్కసారి మనం ఏంటంటే సాల్ట్ ఒకసారి చూసుకోండి టేస్ట్. మీకు సాల్ట్ సరిపోవట్లేదు అనిపిస్తే అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కారం కావాలనిపించినా సరే అప్పుడే కారం కూడా యాడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఈ విధంగా నూనె బాగా వేడెక్కిన తర్వాత వడలు వేసేస్తాం కదా! ఈ వడలు వెంటనే తిరగేయొద్దండి. వెంటనే తిరగేస్తే ఏంటంటే మనకి అది విరిగిపోయినట్టు అయిపోతుంది. సో, కొంచెం సేపు అయిపోయిన తర్వాత గట్టి పడిపోతాయన్నమాట కొంచెం వేగిన తర్వాత. అప్పుడు రెండో వైపు కూడా మనం తిప్పేసుకుంటే సరిపోతుంది. సో, ఈ విధంగా 2 వైపులు కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగపోతే మనకేంటంటే ఈ శనగపప్పు, కందిపప్పు ముద్ద ఉంది కదా! అది మనకి పంటి కింద తగులుతూ ఉంటుందనమాట పచ్చి పచ్చిగా. సో, అందుకని అది చూసుకుంటూ వేయించుకోండి. మరి మాడిపోయినట్టు వేయించొద్దు. సో, ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మంచి రెడ్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలిసిన కలర్‌లోకొస్తాయండి. అప్పుడు వీటిని తీసేస్తే సరిపోతుంది. సో, వీటిని వేడి వేడిగా తింటే ఇంకా బావుంటాయన్నమాట. సో, ఈ విధంగా చేసి పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.